ప్రెగ్నెన్సీ సమయంలో మన శరీరంలో అనేక రకాల మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అనేక రకాల కొత్త హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మన శరీరంలో చాలా రకాల మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మన మెడ అనేది చాలా నల్లగా అనేది మారిపోతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలో ఉంటుంది అంటే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలో అయితే ఉండదు. కొంతమంది గర్భిణీ స్త్రీలలో మాత్రమే ఈ మెడ అనేది నల్లగా మారుతూ ఉంటుంది. అయితే ఈ మెడ అనేది నల్లగా మారడానికి గల కారణాలు ఏమిటి? మన పాత రోజుల్లో అలాగే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా నీకు అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు అని చెప్తూ ఉంటారు. అందులో భాగంగా మన మెడ అనేది నల్లగా ఉంటే నీకు ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మెడ అనేది నల్లగా మారటానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఈ శరీరంలో మార్పులు కానివ్వండి, మెడ మీద నల్లగా, ముక్కు మీద కానివ్వండి, పిగ్మెంటేషన్, స్కిన్ మీద బ్లాక్గా ప్యాచెస్ లాగా రావటం, ఇలా శరీరంలో చాలా రకాల మార్పులు అనేది జరుగుతాయి. ఇది కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే జరుగుతాయి. కానీ మన కడుపులో అబ్బాయి ఉంటే ఇలా బ్లాక్గా అవుతుందని ఏం లేదు. సో మీకు బ్లాక్ నెక్ కనుక ఉంటే అబ్బాయే పుడతాడు అనేది అయితే ఏం నిజం కాదు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. నా వీడియో అనేది నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.